మదీనా మస్జిదే నబవీలో అసర్ నమాజ్ ముగించిన తర్వాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన శిష్యులతో పాటు ఉన్నారు. అంతలోనే నజ్రాన్ ప్రాంతం నుండి క్రైస్తవుల బృందం ఒకటి వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేసుకొని సహబాల వైపు తిరిగి ఉన్నారు. కానీ ఒక పాస్టర్ తన బృందం 60 మందితో మసీదులోకి నేరుగా ప్రవేశించారు. అనుమతి అడగలేదు. నేరుగా మస్జిద్లోకి ప్రవేశించి వారు తూర్పు వైపునకు తిరిగి తమ పద్ధతి ప్రకారంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సహబాలకు కోపం వచ్చింది. సహబాలు వెంటనే వారిని ఆపే ప్రయత్నం చేశారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారి పద్ధతిలో వారు ప్రేయర్ చేసుకునేటటువంటి అనుమతి మీరు ఇవ్వండి అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మౌనాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత వారు మస్జిద్లో ప్రవేశించి ఒక మూలన తూర్పు వైపున తిరిగి వారి పద్ధతి ప్రకారంగా వారు ప్రేయర్ చేసుకున్నారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మర్యాదపూర్వకంగా వారిని పిలిచి వారితో మాట్లాడారు తప్ప రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ఆరాధనని వారు అనుమతి లేకుండా మసీదులోకి ప్రవేశించడాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ కూడా వారించలేదు. ఆ తర్వాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని చాలా ప్రేమగా ఆప్యాయతగా వారిని మందలించి వారితో మాట్లాడుతున్నారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే, ఇక్కడ ఉన్నవారు ఇక్కడ లేని వారికి చెప్పండి, ఇక్కడ ఉన్నవారికి ఇక్కడ లేని వారికి కూడా ఈ ఒప్పందం వర్తిస్తుంది. అదేమిటంటే, ప్రతి వ్యక్తి కూడా పూర్తి మత స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. మీ ధనానికి రక్షణ కల్పిస్తున్నాం, మీ యొక్క ప్రాణానికి రక్షణ కల్పిస్తున్నాం. మీ చర్చిలను కూల్చడం అనేది జరగదు, మీరు మీ పద్ధతిలో ఉండడానికి మేము అనుమతి ఇస్తున్నామని ఒక ఒప్పందం కూడా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారితో చేసుకోవడం జరిగింది. మిత్రులారా చూడండి, ఇస్లాం ధర్మం కంటే పూర్వం ఏ సివిలైజేషన్స్ అయితే ఉన్నాయో, ఏ నాగరికతలు అయితే ఉన్నాయో, ఉదాహరణకి బాబిలోనియా, మెసపటోనియా, అస్సీరియన్స్, సోమేరియన్స్, అదేవిధంగా మీరు గ్రీకు నాగరికతని మీరు చూసినట్లయితే ఆ నాగరికతల్లో ఏం జరిగేదంటే, ఆ రాజులు ఏ మతాన్ని అయితే అవలంబిస్తారో అదే మతాన్ని ఆ రాజ్య ప్రజలు కూడా అవలంబించాలి అనేటటువంటి ఒక కండిషన్, ఒక షరతు ఉండేది. ఇస్లాం ధర్మం కంటే పూర్వం పరిస్థితులు మీరు చూసినట్లయితే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు ఏ మతాన్నైతే అవలంబిస్తాడో రాజ్య ప్రజలు కూడా అదే మతాన్ని అవలంబించాలి అనేటటువంటి ఒక షరతు అనేది ఉండేది. ఉదాహరణకి రోమన్ సామ్రాజ్యంలో మీరు చూసినట్లయితే ఆనాడు రోమన్ సామ్రాజ్యంలోని ప్రజలు క్రైస్తవ్యాన్ని విశ్వసించారు. రాజు మాత్రం క్రైస్తవుడు కాదు. కానీ రాజు ఏం చేశాడంటే, క్రైస్తవుల్ని పట్టి మరి వాళ్ళని వెంబడించి పులులకు, సింహాలకు ఆహారంగా వారిని వేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే భయపడి క్రిస్టియానిటీని వదిలేశారో వారికి రక్షణ అనేది దొరికేది. ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించే రాజు ఏ మతాన్ని అయితే అవలంబిస్తాడో రాజ్య ప్రజలు కూడా అదే మతాన్ని అవలంబించాలనేటువంటి ఒక కండిషన్, షరతు ఉండేది. కానీ ఇస్లాంలో మాత్రం అలాంటి కండిషన్ లేదు. సూరా బఖరా 2:256లో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ నిర్బంధం కానీ లేదు అని చాలా సూటిగా స్పష్టంగా చెప్పినటువంటి ధర్మం ఇస్లాం. అల్లాహు అక్బర్. అందుకే ఈ రోజు కూడా అరబు దేశాలలో 14 మిలియన్ల కాప్టిక్ క్రైస్తవులు ఈ రోజు కూడా వారి పద్ధతిలో ప్రార్థన చేసుకున్నారు. ఈ రోజు కూడా అరబు దేశాల్లో 14 మిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నారంటే ఇది ఇస్లాం ధర్మంలో ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించినటువంటి మత సామరస్యం తప్ప మరేమి కాదు మిత్రులారా. అందుకే చూడండి, ఆర్నాల్డ్ జే టాయన్బీ అనేటటువంటి చరిత్రకారుడు ఏమంటాడంటే, ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి మత సామరస్యము, సమానత్వం అనేది ఏ మతంలో కూడా మనం చూడలేము. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో బలవంత మత మార్పిడులు లేవు. ఇస్లాం ధర్మం ఇతర మతాల వారితో కూడా మర్యాదగా వ్యవహరించమని ఇస్లాం సూక్తులు కనిపిస్తున్నాయని క్రైస్తవ చరిత్రకారుడు ఆర్నాల్డ్ జే టాయన్బీ చెప్తాడు. అదేవిధంగా మీరు చూసినట్లయితే విల్ డేవ్రాన్, ఒక అమెరికన్ హిస్టారియన్ విల్ డేవ్రాన్ ఏమంటాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత బను ఉమయ్య కాలంలో వారు ఎలాంటి మత స్వేచ్ఛను కలిగి ఉన్నారు అంటే, అలాంటి మత స్వేచ్ఛ ఈరోజు ఆధునిక యుగంలో కూడా మనము చూడలేము. ఆనాడు బను ఉమయ్య కాలములో ఎవరి ఆరాధన ఆలయాలు వారికి ఉండేవి. ముస్లింలు ఎప్పుడు కూడా వారిని బలవంతం పెట్టినట్లుగా మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఈ చరిత్రలో ఇలాంటి విషయాలు మాకు కనిపించలేవు అని విల్ డేవ్రాన్, ఒక అమెరికన్ హిస్టారియన్, ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇస్లాం ధర్మం శాంతియుత ధర్మం. ఇస్లాంలో బలవంత మత మార్పిడి అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇష్టం ఉన్నవారు దీన్ని స్వీకరించవచ్చు, ఇష్టం లేని వారు దీనిని తిరస్కరించవచ్చు. చాలా స్పష్టంగా మనకి ఈ విషయాలు కనబడతాయి.